నా విరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత. అశాంత, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ఏ చూసినా మంచి రుచికరమైన పదార్థం ఇస్తే వెంటనే దాన్ని తినాలి అని అనిపిస్తుంది. ఏదైనా మంచి సినిమా వస్తే దాన్ని పోవాలి అని అనిపిస్తుంది. ఆ టీవీలో మంచి ప్రోగ్రామ్ దాన్ని చూడాలి అని అనిపిస్తుంది. ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ దాన్ని చూడాలని అనిపిస్తుంది. ఎక్కడ ఒక మనస్సు ఏ సమయంలో ఏది చెయ్యాలని అనుకుంటే వెంటనే దానికి లోను కావటం, అదే ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. అటువంటి వాడికి ఈ వేదాంతంలో అధికారం అనేటటువంటిది రాదు. ఈ విధంగా ఎవడైతే ఆ శాస్త్రంలో చెప్పినటువంటి యోగ్యతను సంపాదించుకుంటాడో, అంటే ఏ విధమైనటువంటి దుశ్చరితం లేకుండా, దురభ్యాసములు లేకుండా, ఇంద్రియ లౌల్యం అనేది లేకుండా, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి, దేంట్లోనూ ఆశ లేకుండా, అశాంత మానస అంటే దేంట్లో ఆశ లేకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి వేదాంత శాస్త్రం వినటానికి యోగ్యత అనేది వస్తుంది. భగవంతుడు కూడా చెప్పాడు, భగవద్గీతను ఉపదేశించి చివరికి ఒక మాట చెప్పాడు అర్జునుడికి, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఇదంతే న అతపస్కాయ తే ఉపదిష్టం ఇదం శాస్త్రం అతపస్కాయ నదాతవ్యం. నీకు ఉపదేశించినటువంటి ఈ శాస్త్రాన్ని తపస్సు లేనటువంటి వాడికి ఇవ్వకూడదు అన్నారు. తపస్సు అని అంటే దాని అనేకమైన అర్థాలు చెబుతారు. తప ఆలోచనే అని అర్థాన్ని పురస్కరించుకొని ఆలోచన జ్ఞానం లేని వాడికి ఇవ్వకూడదు అని ఒక అర్థం. మనసశ్చేంద్రియాణాంచ ఐకాగ్ర్యం పరమం తపః అని ఆ ఏకాగ్రమైన మనస్సు లేనటువంటి వాడికి ఇది ఇవ్వకూడదు అని ఒక అర్థం.